జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రం స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అంటరానితనంపై ఎంఆర్ఓ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ గ్రామంలో కుల బహిష్కరణలు కానీ అంటరాని వారు అని ఎవరైనా దూషించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గుళ్ళు గోపురాలకు ఎస్సీ ఎస్టీ వారిని రానియకుండా అంటరాని వారిగా చూడడంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి కానీ గ్రామ పంచాయతీ ఏవో దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పారు. ప్రజలంతా సమానమేనని పౌర హక్కులను ఎలా వినియోగించుకోవాలో ఎంఆర్ఓ తెలియజేశారు. ఆపినా కూడా అటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే అంటే పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే కాలక్రమేణా ఇవన్నీ కూడా మనలో అర్జెంట్లు కూడా అన్ని వాళ్ళకి అన్ని వసతులు కల్పించడం వారు కూడా చదువుకొని వారు కూడా వాళ్ళ హక్కులు తెలుసుకొని వీటన్నిటి అవగాహన తెచ్చుకొని ప్రశ్నించే వస్తుంది. కాబట్టి కాలక్రమేణా ఇదంతా మారుతుంది. ఒకప్పుడు ఉన్నంత పరిస్థితులు లేవు. అందరం ఎస్సీలు అగ్రవర్ణాలు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, అందరూ కలిసి ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని మనం దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఇక్కడ మండల వాటి ఈ సమస్యలు ముఖ్యంగా మన సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అంతరాలు వారని కానీ విద్యార్థుల పద్ధతి కానీ గుళ్ళోకి రానిపోవడం, మిమ్మల్ని ఎవరైనా మీ కులం పేరుతో దూషించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మిమ్మల్ని మీ కులం పేరుతో దూషించినా కూడా ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఇక్కడ పరిష్కరిస్తాం. ఇది కాకుండా ఇంకా మీరే కొంతమంది రోడ్లు అంటున్నారు, కొంతమంది ఇక్కడ అది కూడా తీసుకెళ్తాము. మనం సమాజంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5-6 పాయింట్లు అన్నారు. అంతర్జాతీయ పద్ధతి, దేవాలయాలు రాణించడం, అంటరానితనం, మిమ్మల్ని ఎవరైనా కులం పేరుతో దూషించడం, ఇట్లాంటి తర్వాత ఇంకొకటి మనం ఎస్సీలలో ముఖ్యంగా బాల్య వివాహం చేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల కూడా చాలా వాళ్ళ ఆరోగ్యం చాలా